చివరాఖరికి మీరేమైనా అడగాలనుకుంటే అడగండి అని చెప్పి నేనే ధైర్యం చేసి నోరు విప్పాను. తను తన గురించి, తన జాబ్ గురించి చెప్పాడు. నేను ఈ విధంగా హైదరాబాద్లో పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, నా శాలరీ ఇంత అని చెప్పి మళ్ళీ వివరించాడు. మేమిద్దరం మాట్లాడుకుందాం అనడానికి ఈ ఒక్క మాట చాలు అన్నట్లు బయటకి వచ్చేసాం ఇద్దరం. నన్ను మళ్ళీ గదిలో కూర్చోబెట్టేసి అందరూ బయట కూర్చొని కట్న కానుకల విషయాలు మాట్లాడుకున్నారు. కట్నం వచ్చేసరికి ఇంత ఇస్తాం, వాళ్ళు కాస్త ఎక్కువగానే అడిగినా కానీ చిన్న అత్తమ్మ పక్క నుండి మా అన్నయ్య అంత ఇచ్చుకోలేరు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, నీకు చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి కాస్త కట్నం తగ్గించి మాట్లాడి చివరికి కట్నంతో పాటు 1,00,000 రూపాయల బంగారం కూడా పెట్టేటట్లు ఫైనలైజ్ చేశారు. సంబంధం మాట్లాడడం పూర్తయింది. ఆ తరువాత మళ్ళీ నన్ను బయటకు తీసుకొచ్చి మా ఇద్దరిని పక్కపక్కలో కూర్చోబెట్టి చిన్నత్తమ్మ పక్క నుండి సరదాగా అమ్మాయి నీకు నచ్చిందా అని మళ్ళీ తనని ప్రశ్నించగా నచ్చింది అని తన సమాధానం ఇస్తుంటే నచ్చిందంటే ఏం నచ్చింది, అమ్మాయి నచ్చిందా, ఇంకేం నచ్చింది, అమ్మాయికి పేరు అనేది ఉంది కదా, స్వేచ్ఛ నాకు నచ్చింది, స్వేచ్ఛ అంటే నాకు ఇష్టం అని చెప్పు అని తనతో బలవంతంగా మాట చెప్పించింది. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నువ్వు కూడా చెప్పు, మా అబ్బాయి నచ్చాడు అని చెప్పి నాతో కూడా తన పేరు పలికించింది. ఆ తర్వాత స్వీట్ తినిపించారు. మా సెకండ్ రౌండ్ పెళ్లి చూపులు పూర్తయ్యాయి. పెళ్లి చూపులు అలా పూర్తయ్యాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.